జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. అష్టమ స్కంధంలో ఉన్నాం. వామన అవతారం గురించి ఆ గాథని, భాగవత గాథని శౌనకాది మహర్షులకు నైమిసారణ్యంలో సూత మహర్షి వివరిస్తున్నారు. అలాగే పరీక్షన్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. వామనమూర్తి ఆవిర్భవించారు. క్షీరసాగర మథనం తర్వాత బలిచక్రవర్తి దేవతల మీద దండయాత్ర చేసి స్వర్గలోకాన్ని ఆక్రమించారు. దేవతలందరూ పారిపోయారు. అదితిదేవి తన భర్త కశ్యప ప్రజాపతికి దుఃఖిస్తూ ఈ సంగతిని తెలియజేస్తే, ఆ మహావిష్ణువుని ప్రార్థించు నువ్వు అన్నారు. అదితిదేవి ఆవిడ చేసిన వ్రత ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, తల్లి నేను నీకు కుమారుడిగా జన్మిస్తాను అని దానవులను మాయ చేసి తిరిగి మళ్ళా దేవతలకు నీ వాళ్ళ స్వర్గలోకం వచ్చేట్టు చేస్తాను అని ప్రకటించారు. ఆమె చేసిన వ్రత ఫలితంగా గర్భవతి అయ్యి 10 నెలలు నిండి ఆమె గర్భం నుంచి పరమాత్మ ఉద్భవించారు. రవి మధ్యాహ్నమునంజరింప గ్రహతారా చంద్ర భద్రస్థితిన్ శ్రవణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సజ్ఞాత లగ్నంబునన్ భువనాధీసుడు పుట్టే వామన గతిం పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకుం పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాక రవి మధ్యాహ్న కాలంలో ఉండగా గ్రహములు, నక్షత్రాలు, చంద్రుడు భద్రస్థితిలో ఉన్నప్పుడు శ్రావణ శుద్ధ ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రంలో అభిజిత్ లగ్నంలో శ్రీ మహావిష్ణువు వామన రూపంలో పరమ పతివ్రత అయిన అదితిదేవి యందు ఉద్భవించారు. అప్పుడు ఆ పరమాత్మ శంఖము, చక్రము, గదా, కమలము 4 చేతులతో ధరించి ఉన్నారు. కపిల వర్ణం కలిగిన వస్త్రము, మకర కుండలాలతో కూడిన చెక్కిళ్ళు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చతో కూడిన వక్షస్థలం, పద్మముల వంటి కన్నులను కలిగి ఉన్నారు. నిరంతరం తుమ్మెదలు మోగిన సుందరమైన వనమాల ధరించి ఉన్నారు. మణులతో కూడిన కనకపు వడ్డాణము, బాహుపురులు, కిరీటము, హారములు, కాలి అందెలు వీటన్నిటితో ప్రకాశిస్తున్నారు. అందమైన కంఠభాగాన కౌస్తుభం మెరిసిపోతోంది. అఖిల జనులను ఆకర్షించేలాగా ఆ శ్రీ మహావిష్ణువు మనోహరమైన రూపంతో అదితిదేవి గర్భం నుండి వెలుపలికి వచ్చారు. చింతంబాసిరి యక్షతాక్ష్య సుమన సిద్ధోరగాధీశ్వరుల్ సంతోషించిరి సాధ్యచారణ మునీష బ్రహ్మ విద్యాధరుల్ గాంతించెందిరి భాను చంద్రములు రంగద్గీత వాద్యంబులన్ గంతుల్ వైచిరి మెంటగిం పురుషులున్ గంధర్వులున్ గిన్నెరుల్. ఆ శ్రీ మహావిష్ణువు వామనుడై జన్మించగానే యక్షులు, గరుడులు, దేవతలు, సిద్ధులు, నాగులు మొదలైన వాళ్ళంతా కూడా విచారించడం మానేశారు. వాళ్ళ దుఃఖం అంతా కూడా సమసిపోయింది. సాధ్యులు, చారణులు, ఋషులు, ఋత్విక్కులు, విద్యాధరులు వీళ్ళందరూ చాలా సంతోషించారు. సూర్యచంద్రులు చాలా ప్రకాశవంతంగా వెలగడం మొదలెట్టారు. కింపురుషులు, గంధర్వులు, కిన్నెరలు ఆడుతూ పాడుతూ వాద్యాలను వాయిస్తూ నృత్యం చేశారు. దిక్కుల కావిరి వాసెను నెక్కువ నిర్మలతనుంద నేడు పయోధుల్ నిక్కమెయి నిలిచ ధరణియు జుక్కల త్రోవయును విప్రసుర సేవ్యములై. దిక్కుల్లో ఎక్కడ నలుపు అనేది లేకుండా అన్ని దిక్కులు తేజోవంతంగా ఉన్నాయి, చీకటి లేకుండా. సప్త సముద్రాలు ఎంతో నిర్మలంగా ఉన్నాయి. ధరణిదేవి పులకించిపోయింది. బ్రాహ్మణులు, దేవతలు పరమానందాన్ని పొందారు. ఎందుకు అంటే ఆ పరమేశ్వరుడు తిరిగి మళ్ళా ఒక రూపాన్ని తీసుకున్నారు అని. వామన అవతారం గురించి ముంపొగొని విరుల వానల జొంపంబులు గురియ సురలు సుమనో మధువుల్
తుంపరలెగయబరాగపు రొంపుల భూభాగమతి నిరూషితమయ్యన్. పొదరిళ్ళన్నీ పూలను విరజిమ్మాయి. దేవతలు కురిపించిన పూలవానకు మకరందపు తుంపర్లు ఎగిసిపడ్డాయి. పుప్పడి కుప్ప తెప్పలుగా భూభాగం అంతా నిండిపోయింది. ఆ తర్వాత ఈ మహానుభావుడిట్లింత కాలంబు నుదరమందు నిలచి ఉండెననుచు నదితి వెరుగుపడియనానంద జే శబ్దములను కశ్యపుండు ముగిను తించే. ఆ వామన మూర్తిని దర్శించిన అదితిదేవి ఈ మహానుభావుడు ఇంతకాలం నా ఉదరంలో ఎలా నిల్చున్నాడా అని ఆశ్చర్యపోయింది. ఆనందంతో కూడిన జయజయధ్వానాలతో కశ్యప ప్రజాపతి నుతించాడు. అంత నవ్విభుండు సాయుధ సాలంకారంబగు తన దివ్య రూపంబు నుజ్జగించి రూపాంతరం భంగీకరించి కపట వటుని చందంబున నుపనయన వయస్కుండైన వామన బాలకుండై తల్లి ముందట కుమార సముచితాలాపంబులాడుచు క్రీడించు సమయమున నదితియుందన యవలోకన పరిణామ పారవశ్యంబున. ఎలా ఈ మహావిష్ణువు నా గర్భంలో ఇన్నాళ్ళు ఉన్నారా అని ఆవిడ ఆనందిస్తుంటే, శ్రీ మహావిష్ణువు తన ఆయుధాలు అలంకారాలు కలిగి ఉన్న తన దివ్య రూపాన్ని ఉపసంహరించేసుకున్నారు. పుట్టడం అన్ని ఆభరణాలతో పుట్టారు, ఉపసంహరించుకొని రూపాంతరం పొంది కపట బ్రహ్మచారి రూపంలో నిలిచారు. ఉపనయన వయస్సులో ఉన్న ఆ బాలుడు తల్లి ముందు నిలిచి అలరించాడు. అదితిదేవి చాలా ఆనందంతో పరవశించింది. అంటే పుట్టడం అయింది, వెంటనే ఉపనయనం చేసే వయస్సు అంతా పెరిగిపోయారు. నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా నా తపఫలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నాకుల దీపక రాగదయ్య భాగ్యరాశి వగుచు అన్నారమ్మని డగ్గరి చన్నుల పాలేరువార సంశ్లేషిణి అయి చిన్నారి మొగము నివురుచు గన్నారంజూచె కన్న కడుపయ్యుంటన్. ఆ చిన్న పిల్లాడు ఒక ఉపనయనం చేయడానికి ఉన్న వయస్సున్న పిల్లాడి దగ్గర చేర్చుకుంది ఆవిడ తల్లి. ఆ వామనుణ్ణి దగ్గరికి తెచ్చుకొని, నా కన్న తండ్రి, నా పాలి దైవమా, నా తపఫలంగా జన్మించావు కదా నాన్న, నా చిట్టి తండ్రి, నా కుల దీపక, ఈ వడుగు బ్రహ్మచారి రూపంలో ఎంత ముచ్చటగా ఉన్నావు నాన్న అంటూ ఆ చిన్నారి పిల్లాడిని ముఖం నివురుతూ కళ్ళ నిండుగా చూడసాగింది. పురుడి బోటికి నిందిర పురుడంబికగాక యొరులు పురుడేయనుచున్ బురుటాలికి 10 దినముల పురుడు ప్రవర్తించిరెలమి పుణ్యపు గరితల్. ఈమెకు ఈ అదితిదేవికి లక్ష్మీ పార్వతులే సమానమైన వాళ్ళు, ఇంకెవరు సమానం కాదు అంటూ పుణ్యస్త్రీలందరూ పురుడైంది కదా, ప్రసవం అయింది కదా, అందుకని ఆ పురుటాలికి 10 రోజులు పురుడు నడిపారు. అంత నా బాలునకు సంతసంబున మహర్షులు కశ్యప ప్రజాపితం పురస్కరించుకొని సముచితోపనయన కర్మ కలాపంబులు చేయించిరి. సవిత సావిత్రినుపదేశించే బృహస్పతి యజ్ఞోపవీతంబును కశ్యపుండు ముంజియు గౌపీనం బదితియు ధరణి కృష్ణాదినంబును దండంబు వనస్పతియగు సోముండును గగనాధిష్టాన దేవత ఛత్రంబును గమండలువు బ్రహ్మయు సరస్వతి అక్షమాలికయు సప్తర్షులు కుశ పవిత్రంబునిచ్చిరి. మరియును ఆ పిల్లాడు పుట్టాడు, 10 రోజులైంది, ఉపనయనం చేసే వయస్సు, చిన్న బాలవటువు వయస్సు వచ్చేసింది. పిమ్మట ఆ బాలుడికి ఉపనయనం చేసేందుకు సంతోషంతో మహర్షులందరూ కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చారు. ఆ కశ్యప ప్రజాపతిని ముందు పెట్టుకుని యథావిధిగా ఉపనయన కర్మకలాపాలన్నీ చేయించారు. అప్పుడు సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు, బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు, కశ్యపుడు ముంజ దర్భల మొలతాడు ఇచ్చాడు, అదితి కౌపీనాన్ని ఇచ్చింది, భూదేవి నల్లటి జింక చర్మాన్ని ఇచ్చింది, చంద్రుడు దండాన్ని ఇచ్చాడు, ఆకాశం ఛత్రాన్ని ఇచ్చింది, బ్రహ్మ కమండలాన్ని ఇచ్చాడు, సరస్వతీదేవి రుద్రాక్షమాలనిచ్చింది, సప్త ఋషులు పవిత్రమైన దర్భలనిచ్చారు. అప్పుడే పుట్టడం అయింది వామనుడు, పెరగడం అయింది, వాటి ఉపనయనం కూడా అయిపోయింది.
భిక్షాపాత్రికనిచ్చెను యక్షేశుడు వామనునకు నక్షయమనచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఓ రాజా, కుబేరుడు భిక్షాపాత్రను ఇచ్చాడు. పార్వతీదేవి సాక్షాత్కరించి అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణ భిక్ష పెట్టింది. శుద్ధ బ్రహ్మర్షి సమారాధుండై విహిత మంత్ర రాజి చదువుచున్ వృద్ధంబగు ననలంబున వృద్ధాచారమున వటుడు వేల్చెన్ గడకన్. పరిశుద్ధులైన బ్రహ్మర్షులందరూ ఒప్పుగా వేద మంత్రాలు పఠిస్తుంటే ఆ ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో సంప్రదాయ సిద్ధంగా హోమం చేశాడు ఈ వటువు. అయింది, ఉపనయనం కూడా అయిపోయింది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గరికి వామనమూర్తి వెళ్తున్నారు. ఇట్లు కృతకృత్యుండైన మాయా మానవ కొండు దేశాంతర సమాగతులకు బ్రాహ్మణులంగొందరను అవలోకించి ఇట్లనియే. ఈ విధంగా ఉపనయనాన్ని పూర్తి చేసుకున్న ఆ మాయా బ్రహ్మచారి అంతా మాయే. ఎందుకంటే పుట్టాడు, 10 రోజులైంది, ఉపనయనం చేసే వయస్సు వచ్చేసింది, ఉపనయనం అయిపోయింది, దేవతలు అందరూ వచ్చారు, ఉపనయనం చేయించేశారు. చేశాక ఈ మాయా బ్రహ్మచారి ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన బ్రాహ్మణులతో ఈ విధంగా అన్నాడు. వత్తురె విప్రులు వేడగ నిత్తురె దాతలను వెట్క నిష్టార్థములన్ దెత్తురె మీరును సంపద లిత్తెరగున దాన వీరుడెవడు చెప్పుడా అనిన నఖిల దేశీయులకు భూసురులిట్లనిరి. అప్పుడు ఈ మాయా బ్రహ్మచారి అక్కడున్న బ్రాహ్మణులతో అంటున్నాడు, ఈ విప్రులు కోరిన కోరికలు తీర్చే దాతలు ఎవరైనా ఉన్నారా? అలాంటి వాళ్ళ దగ్గరకు విప్రులు వెళ్తారా? మీరు అలా ధనాన్ని ఎవరి దగ్గరైనా తెచ్చుకున్నారా? అలా అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇచ్చే దానవీరులు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను కూడా వెళ్తాను అని ఆ నూతన వటువు అడిగేసరికి అన్ని ప్రాంతాలను సందర్శించే బ్రాహ్మణులు ఇలా అన్నారు. కలరుందాతలు నిత్తురుంధనములున్ కామ్యార్థములు గొంచు విప్రులునే తెంతురు కాని ఈ విని బలింబోలన్ వదాన్యుండు లేడలగుండై యొనరించే నధ్వర శతంబా భార్గవానుజ్ఞచే బలివేడంబడయంగవచ్చు బహు సంపల్లాభముల్ వామన. వామనుడు ఎవరైనా ఉన్నారా దాతలు, మనకు ధనాన్ని ఇచ్చే దాతలు అని అడిగితే ఆ బ్రాహ్మణులందరూ ఇలా చెప్తున్నారు. ఓ వామన, లోకంలో దాతలు అనేక మంది ఉంటారు. వాళ్ళ వద్ద నుంచి విప్రులు మామూలుగా బ్రాహ్మణులు ధనం పొందుతారు. కానీ దాతలలో బలి చక్రవర్తిని మించిన వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. అతను శుక్రాచార్యుని ఆధ్వర్యంలో 100 యాగాలను ఘనంగా చేశారు. అతన్ని ఆశ్రయిస్తే నీకు అనేక విధాలుగా లాభం కలుగుతుంది అని బ్రాహ్మణులు ఆ వామనావతారుడైన విష్ణుమూర్తితో చెప్పారు అని ఈ గాథను పరీక్షణ్ మహారాజుకు సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. ఇలా చెప్పిన అని తెలియని బ్రాహ్మణుల వచనంబులు ఆలకించి లోకంబులకు ప్రీతి పొట్టింప పయనంబై లాభవచనంబులు గైకొనుచు తల్లిదండ్రుల పెట్టుకొని శుభ ముహూర్తంబునం గదలి. ఇలా బ్రాహ్మణుల మాటలు విని లోకాలకు మేలు చేయడం కోసం వామనుడు తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వచనాలు తీసుకుని శుభ ముహూర్తంలో బయలుదేరాడు. ప్రక్షీణ దివిజ వల్లభ రక్షా పరతంత్రుడగుతు రాజీవాక్షున్ దాక్షణమున బలి ఇంటికి భిక్షాగమనంబు చేసే బేదరికముతోన్. శక్తి సామర్థ్యాలు నిరసించిన దేవేంద్రుణ్ణి రక్షించడం కోసం రాజీవాక్షుడు ఆ శ్రీ మహావిష్ణువు ఆ క్షణంలో బలి చక్రవర్తి ఇంటికి భిక్ష కోసం పేదవాడిలాగా బయలుదేరాడు. ఆహా, ఆపన్నులకి ఎలాంటి కార్యానికైనా వెడితీయడు కదా ఆ కృపా సింధువు. హరిహరి సిరియురమున గల హరిహరి హయు కొరకు ధనుజు నడుగంజనియన్ బరహితరతి మతియుతులగు దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్. మళ్ళా చదువుతాను. హరిహరి సిరియురమున గల హరిహరి హయు కొరకు ధనుజు నడుగంజనియన్ బరహితరతి మతియుతులగు దొరలకు నడుగుటయు నొడలి తొడవగు బుడమిన్. తన వక్షస్థలం మీద సకల ఐశ్వర్య ప్రదాయనైన లక్ష్మీదేవిని ధరించిన ఆ శ్రీ మహావిష్ణువు ఇంద్రుడి కోసం బలి చక్రవర్తిని యాచించడం కోసం వెళ్ళాడు. ఇతరుల నిమిత్తం యాచించడం కూడా
గొప్ప వాళ్ళకి ఒక అలంకారం కదా. సర్వ ప్రపంచ గురుభర నిర్వాహకుడగుట చేసి నిరిజనుదేరన్ కర్వుని వ్రేగు సహింపక యుర్వి స్థలి గృంగె మృగ్య నురగేంద్రుండు. సర్వ ప్రపంచాన్ని భరించే నిర్వాహకుడైన కారణంగా అతను నడిచొచ్చేటప్పుడు ఆ భారాన్ని సహించలేక ధరణి కుంగిందట. ఆదిశేషువు కూడా వంగిపోయాట. ఇలాగా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళి శర్మదయమదండక్షత వర్మదనతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద నంబు నివారిత దుర్మద నర్మద ధరించే ద్రోవన్వటుడు. ఇలా బయలుదేరిన వామనుడు నర్మదా నదిని దాటాడు. ఆ నది శుభాలను చేకూర్చేది, యమధర్మరాజు వేసే శిక్షలకు కవచంలాగా కాపాడేది. అత్యంత కఠినమైన ముక్తివనిత యొక్క మనస్సులోని రహస్యాలను బయటపెట్టేది. అంత పవిత్రమైన ఆ నర్మదా నదిని ఈ వటువు దాటాడు. స్నానం చేసిన వాళ్ళ మనస్సులను క్షాళనం చేసేది నర్మదా నది. ఆ దాటి తత్ప్రవాహంబున కుత్తర తటంబునందు చండ స్ఫూర్తి వటుండుగాంచే బహుధా జల్పన్నిసాటంబు నుద్దండాహూత మునిభ్య బిభ్య నమృతాంధ సిద్ధ కూటంబు వేదండ స్వధ్వజినీ కవాటము మహోజద్ధూమ సంచన్న మార్తాండస్యందన ఘోటమున్ బలిమఖాంతర్వేదికా వాటమున్. ఆ విధంగా మహా తేజస్సుతో వామనుడు వెళ్తూ ఆ నర్మదా నదిని దాటి ఉత్తర తీరానికి వెళ్ళాడు. అక్కడ బలి చక్రవర్తి యాగం చేస్తున్న ప్రదేశాన్ని చూశాడు. అక్కడ దానవులు అనేక విధాలుగా ఉపయుక్తం కాని మాటలు మాట్లాడుతున్నారు. యజ్ఞానికి ఆహూతులైన మునీశ్వర్లను చూసి దేవతలు సిద్ధులు అందరూ భయపడుతున్నారు. ఆ యాగశాలకు ముందుగా గజములు, అశ్వములు, సైన్యము ఇవన్నీ కూడా మోహరించి ఉన్నాయి. ఆ యజ్ఞకుండాల నుండి వెలువడే ధూమం సూర్యుని రథాలకున్న గుర్రాలను కప్పేసేంతగా ఉంది. కని దానవేంద్రుని హయమేధ వాటి దరియంజొచ్చున అవసరంబున. అలాంటి అశ్వమేధ వాటిక లోపలికి వామనుడు ప్రవేశించాడు. శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రి సురుండెవ్వడి శుంభద్యోతను డి మనోజ్ఞతను డంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. ఎంత అద్భుతమైన పద్యం! అందరూ కూడా రహస్యంగా అనుకుంటున్నట్టు ఎవరితను అని. శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండెవ్వడి శుంభద్యోతను డి మనోజ్ఞతను దంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్. అలాంటి అశ్వమేధ వాటికలోకి వామనుడు ప్రవేశించగానే ఆ సభలోని వాళ్ళందరూ కూడా ఆ వటువు, ఆ బాలవటువు తేజస్సు చూసి విస్మయం, చాలా ఆశ్చర్యపోయారట. ఆ విస్మయ భ్రాంతులై ఇలా సంభాషించుకుంటున్నారట. ఎవరితను? ఇతను ఏమన్నా శివుడా, లేకపోతే విష్ణుమూర్త, బ్రహ్మదేవుడా, సూర్యుడు వచ్చాడా, అగ్న, మారు వేషంలో వచ్చాడు కానీ లేకపోతే ఇంతటి కాంతి అందం గల మనోహరుడు ఈ లోకంలో ఎవరైనా ఉంటారా అంటూ చాలా విస్మయంతో చూస్తున్నారు, ఆశ్చర్యంగా చూస్తున్నారు. గుజ గుజలు ఓవు వారును గజిబిజి బడువారు చాలా గలకలపడుచున్ గజిబిజి అయిరి సభాస్థలిం బ్రజలెల్లను బొట్టివడుగు వాపని రాకన్. అలా పొట్టివాడైన ఆ బ్రహ్మచారి వామనుడు రాగానే ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కొంతమంది ఏమో గుసగుసగా మాట్లాడుతున్నట్టు, కొంతమంది గజిబిజి అయిపోయారు, కొంతమంది తికమక పడ్డారు. మొత్తానికి ఆ సభా స్థలంలో కలకలం చెలరేగింది ఈ వామనుడు వచ్చేసరికి. ఆ సమయంబున బలి సభా మండపం దరియంజొచ్చి, అప్పుడు ఆ బలి చక్రవర్తి వచ్చారు. చవులుగా చెవులకు సామగానంబులు చదువునుద్గాతల చదువు వినుచు మంత్ర తంత్రార్థ సంబంధ భావములు పేర్కొనడి హోతల తోడగూడి కొనుచు
హోమ కుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజక వితతి గనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు సెప్పెడు సభ్యుల చేరదనుచు బెట్టు గోరెడు వేడుక పట్టు పరుప నదితి పుట్టువులచ్చికి నాటపట్టు గోరి చెరియించే సభలోన కొంత దడవు పుట్టు వెన్నడు నెరుగని పొట్టివడుగు. సరిగ్గా వామనుడు వచ్చేసరికి అందరూ తలడిల్లిపోతున్నారు, కంగారు పడిపోతున్నారు, ఎవరా ఇతను అని. ఈ భగవానుడు అంటే సమగ్రమైన 6 లక్షణాలు కలిగి ఉన్నవాడు. మహాత్మ్యం, ధైర్యం, యశస్సు, సంపద, జ్ఞానం, వైరాగ్యం, ఇన్ని లక్షణాలను కలిగి ఉన్న స్వామి పుట్టుకే లేనివాడు, అదితికి పుత్రుడిగా జన్మించాడు. లక్ష్మీదేవికి ఆటపట్టైన వాడు ఇక్కడేమో యాచనకు వచ్చాడు. అలాంటి లక్షణాలుగా కలిగి ఉన్న ఆ పరమాత్మ బలిచక్రవర్తి సభా మంటపానికి వచ్చి ఆ ప్రాంగణంలో ఏమీ తెలియని వాళ్ళగా అటు ఇటు తిరుగుతున్నాడు. సామవేదాన్ని పఠిస్తున్న ఉద్గాతల గానం వింటున్నాడు. హోమం చేస్తూ మంత్రతంత్రాల సంబంధిత భావాలను వివరిస్తున్న హోతలను వింటున్నాడు. హోమగుండంలో 3 రకాలైన అగ్నులను ప్రజ్వలింపజేస్తున్న ఋత్విజులను చూడసాగాడు. దక్షతను కలిగి ఉండి యాగ విధాతలను వివరిస్తున్న సభాపతుల చెంత కాసేపు నుంచున్నాడు. ఇలా ఆ ప్రాంగణం అంతా ఈ వామనావతారంలో ఉన్న మహావిష్ణువు ముద్దు ముద్దుగా అంతా కలి తిరుగుతున్నాడు. మరియును వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి గుబురులకు తెనుచు హరిహరి ఎనుచున్ మరుగుచు నులుకుచు దిరదిర గురుమట్టపు బొట్టి వడుగు కొంత నటించెన్. చాలా ముద్దు ముద్దుగా భయపడుతూ వంగొంగి నడుస్తున్నాడు. గుంపుగా ఉన్న జన సమూహంలోకి దూరుతూ మధ్య మధ్యలో హరి హరి అని ఉచ్చరిస్తూ చాటుకెళ్తున్నాడు. అంతలో ఉలిక్కి పడుతున్నాడు. ఇలా కొంచెంసేపు ఆ బాలవటువు అందరికీ ముద్దులు వచ్చేట్టుగా నటిస్తున్నాడు. కొందరతో చర్చించును, కొందరతో జటలు చెప్పు గోష్ఠింజేయం, కొందరతో తర్కించును, కొందరతో ముచ్చటాడు, కొందర నవ్వున్. మళ్ళా అనేక విధాల అందరికీ అన్ని రూపులే తోస్తున్నాడు. కొంతమందితోనేమో చర్చిస్తున్నాడు, కొంతమందికితో వేదం జట చెప్తున్నాడు, కొంతమందితో గోష్ఠి జరుపుతున్నాడు, కొంతమందితో తర్కిస్తున్నాడు, కొంతమందితో ముచ్చట్లాడుతున్నాడు, కొంతమందితో నవ్వుతున్నాడు. ఇలాగా అనేక విధాలుగా వ్యవహరిస్తూ తను వినోదిస్తున్నాడు, అందరికీ వినోదాన్ని పంచుతున్నాడు ఆ బాలవటువు. వెడ వెడ నడకలు నడుచొచ్చు నెడ నెడ నడుగిడక నడరి ఇలదిట బడగా బుడి బుడి నొడువులు నొడువుచు చిడిముడి తడబడగ వడుగు సేరెన్ రాజన్. ఇట్లు డగ్గరి మాయాభిక్షుండు రక్షో వల్లభం చూసి ఇట్లనియే. ఇలాగా ఈ బాలవటువు వామనుడు మాయవటువు నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తున్నాడు, ముద్దు ముద్దుగా అడుగులేస్తూ బుడి బుడి నడకలు నడుస్తున్నాడు. నడుస్తున్నప్పుడు పాదాలు తడబడుతున్నాయి. ఎక్కడ పాదం వేస్తే అక్కడ భూమి కొంగుతోంది. తన బుల్లి బుల్లి పాదాలతో జాగ్రత్తగా నడుస్తూ ముద్దు ముద్దుగా నడుస్తూ బలి చక్రవర్తిని సమీపించాడు. మొత్తం అంతా తిరిగాడు, యాగశాలంతా తిరిగాడు, అందరినీ చూశాడు, అందరితో మాట్లాడాడు, అందరికీ ముద్దొచ్చేట్టుగా ప్రవర్తించాడు. చేసి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. ఆ రాజును చూసి ఇలా అన్నాడు, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గతలోభ స్ఫూర్తి నానామఖ వ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామా మనోభేదనోద్ధత చంద్రాపకీర్తి సత్య కరుణా ధర్మోల్ల సన్మూర్తిదాన్ అని కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణ హస్తంబు సాచి ఇట్లనియే. అక్కడికి వచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వచ్చాడు వామనుడు. వచ్చి ఇతడేనా దానవ చక్రవర్తి, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది, ఇతడేనా ఇంద్రుడు అగ్ని యముడు ఆదిగా గల దిక్పాలకుల గర్వాన్ని పోగొట్టిన రాజు, లోభగుణం లేనివాడు ఇతడేనా? అనేక యజ్ఞాల్లోనూ వ్రతాల్లోనూ సంతోషంతో దానమిచ్చేవాడు ఇతడేనా? దేవతా స్త్రీల మనస్సును కలవరపరిచే చంద్రిక వంటి కీర్తి కలవాడు ఇతడేనా? ఇతడేనా సత్యము కరుణ ధర్మము వీటితో వెలుగొందేవాడు అని అంటూ దర్భలు పవిత్రమైన అక్షతలు ఉన్న తన కుడి చేతిని చాచిలు అన్నాడు. అంటే బలిచక్రవర్తిని ముందర పొగిడాడు. ఇంత గొప్పవాడు ఇతడేనా, చాలా సంతోషంగా దానం ఇచ్చేవాడు ఇతడేనా అని. తర్వాత బ్రాహ్మణులు మామూలుగా ఏం చేస్తారు,
స్వస్తి వాచకం చెప్పాడు. స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు నుదార పద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకున్. జయమగుగాక అని పలుకుతున్నాడు. మూడు లోకాలను స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు, మూడు లోకాలను శాసించగలవాడా, అవలీలగా ఇంద్రుని సార్వభౌమాధికారాన్ని విధ్వంసం చేసిన ఓ దానవరాజా, ఉదార పదాలచే వ్యవహరించేవాడా, మంగళకరములైన యాగాలు చేస్తూ మునీంద్రుల చేత పొగడబడినవాడా, దేవతా స్త్రీల మంగళసూత్రాలను పరిహరించగలవాడా, దానవులకు సార్వభౌముడైన వాడా, నీకు జయమగుగాక అని స్వస్తి వాచనం పలికాడు వామనుడు. అని దీవించి ఆ బలి చక్రవర్తి ముందు నిలిచాడు వామనుడు. అలా నిలిచి అని దీవించి కరచరణాద్యవయవంబులు ధరించిన వేదరాశియుంబోలే ముందట నా కుటిలుండును జటిలుండును సదండ ఛత్రుండును గక్షలంబిత భిక్షాపాత్రుండును గర కలిత జలక మండలుండును మనోహర చంద్రవదన మండలుండును మాయావాదన నటుండును నగు వటువుంగనే దినకర కిరణ పిహితంబులైన గ్రహంబుల చందంబున దిరోహితులై భృగువులు కూర్చున్న ఎడల లేచి సేమంబడిగి తియ్యని మాటలనాదరించిరి. బలియును నమస్కరించి తన గద్దియను నిచి పాదంబులు తుడిచి తన ప్రాణవల్లభ పసిండి గిండి నుదకంబులు ఓయ వడుగుం గొమరుని చరణంబులు కడిగి తడియొత్తి తత్సమయంబున. చక్కగా వచ్చి ఆ బాలవటు ఆ దానవేశ్వరుడిని పొగిడి బలిచక్రవర్తిని పొగిడి నీకు జయమగ్గాక అన్నాడు. అలా దీవించేసరికి ఆ బలిచక్రవర్తి ముందు నిలిచాడు వామనుడు. ఆ సమయంలో అతడు వేదరాశ అంతా ఆకారం దాల్చి కరచరణాది అవయవాలతో నిలిచినట్లుగా ఉన్నాడు. నిష్కళంకుడైన ఆ వటువు జడలు గట్టిన జుట్టుతో దండం గొడుగు పట్టుకుని ఉన్నాడు. మరో చేతిలో కమండలం ఉంది. చంకలో భిక్షాపాత్ర వేళ్లాడుతోంది. మనోహరమైన చంద్రుణ్ణి పోలిన ముఖాన్ని కలిగిన ఆ మాయావటువును చూశాడు బలిచక్రవర్తి. ఆ బాలవటువు తేజస్సు ముందు అక్కడ కూర్చున్న భృగువంశపు పురోహితుల ముఖాలన్నీ కూడా కాంతి విహీనంగా తోస్తున్నాయి. సూర్యుని తేజస్సు ముందు మరుగుపడిన ఇతర గ్రహాల్లాగా ఉన్నాడు వాళ్ళు. అతన్ని చూసి వాళ్ళందరూ దిగ్గును లేచారు. ఆ బ్రహ్మచారిని క్షేమం అడిగారు, బాగున్నావా అని ఆదరించారు. బలి చక్రవర్తి కూడా తన ఆసనం నుండి లేచి తన ఇల్లాలు బంగారు కలసంతో నీళ్లు ధారగా పోస్తుంటే వామనుని పాదాలు కడిగి ఆ తడిని తుడిచాడు. ఎంత అదృష్టమో కదా బలి చక్రవర్తికి. వటుని పాద శౌచవారి శిరంబున పరమభద్ర మనచు బలి వహించే నే జలము గిరీశుడిందు జూటుడు దేవుడు ద్వహించే ధృతి శిరమున మరియు నయ్యజమానుండభ్యాగతున కిట్లనియే. చంద్రుణ్ణి తన శిరస్సున శిరోభూషణంగా ధరించిన మహాదేవుడైన శివుడు ఏ జలాన్ని తన శిరస్సున ధరిస్తాడో అలాంటి శ్రీ మహావిష్ణువు పాద జలాన్ని అట్టి వటువు పాదాలను కడిగి ఆ జలాన్ని మేలు కలిగిస్తాయి అని విశ్వాసంతో బలిచక్రవర్తి తన తల మీద చల్లుకున్నాడు. ఎంత భాగ్యమో కదా. ఆ పిమ్మట అభ్యాగతుడైన వామనుడితో ఇలా అన్నాడు, వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం బియ్య దియ్యడ కొన్ని వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమం గడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ గడతేరన్ సుహుతంబులయ్య శిఖలం కళ్యాణమిక్కాలమన్. అద్భుతంగా బలిచక్రవర్తి మొట్టమొదట ఆ పరమాత్మతో అడిగిన మాటలు, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాస స్థలం బియ్య దియ్యడ కొన్ని వరుదెంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ గడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం బయ్య నా కోరికల్ గడతేరన్
సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. ఓ బ్రహ్మచారి, నువ్వెవరి పిల్లాడివి? నీ పేరేంటి? నువ్వెక్కడ ఉంటావు? ఇక్కడకు నువ్వు రావడం వల్ల నా వంశం, నా జన్మం కూడా సఫలమయ్యాయి. నేను ధన్యుణ్ణయ్యాను. బలిచక్రవర్తి ధన్యుడయ్యాడు. నిజంగా నా యజ్ఞం ఫలించింది. నా కోరికలన్నీ తీరాయి. అగ్నులన్నీ చక్కగా మండుతున్నాయి. ఈ కాలం, నువ్వు వచ్చిన కాలం ఎంతో కళ్యాణప్రదమైంది. ఏం కావాలి నీకు? నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమా. ఆ పరమాత్మని అడుగుతున్నాడు బలిచక్రవర్తి. ఎంత అద్భుతమైన పద్యాన్ని పోతన గారు మనకిచ్చారు. వరచేలంబులు మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనము నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాక ఏమడిగేదో ధాత్రి సురేంద్రోత్తమా అని ధర్మయుక్తంగా పలికిన వైరోచని వచనంబులు విని సంతోషించి ఈశ్వరుండి ఇట్లనియే. బలిచక్రవర్తి అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, నువ్వు వచ్చావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. నా కోరికలన్నీ తీరాయి. ఈ సమయం చాలా కళ్యాణప్రదమైంది. నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలన్నా నేను ఇస్తాను. ఓ బ్రాహ్మణోత్తమ, నీకేం కావాలి? శ్రేష్టమైన వస్త్రాలు కావాలా? లేకపోతే ధనం కావాలా? ఫలాలు కావాలా? అడవిలో లభించే సంపదలు కావాలా? ఆవులు కావాలా? లేదా రత్నాలు కావాలా? రథాలు కావాలా? మంచి భోజనం కావాలా? కన్యలు కావాలా? ఏనుగులు కావాలా? బంగారం కావాలా? చక్కటి ఇల్లు కావాలా? కొన్ని గ్రామాలు కావాలా? నీకు భూములు కావాలా? నువ్వు ఏలుకోవడానికి, నువ్వు రాజు అవడానికి నీకు భూభాగం కావాలా? ఇవి కాకుండా ఇంకేమైనా కావాలా అని నువ్వు ఏం అడిగితే నేను అది ఇస్తాను అని ధర్మయుక్తంగా పలికాడు బలిచక్రవర్తి. ధాత్రి సురేంద్రోత్తమ, నువ్వు ఏం అడిగితే అది నేను ఇస్తాను అన్నాడు. అలా బలిచక్రవర్తి మాటలు విని సంతోషిస్తూ వామనుడు ఇలా అన్నాడు, ఇది నాకు నిలవని ఏ రీతి బలుకుదు, నొక చోటనక ఎందునుండ నేర్తు, నెవ్వని వాడనన్ చేమని బలుకుదు, నాయంత వాడనై నడవ నేర్తు, నీ నడవడి అని ఎట్లు ఒక్కాణెంతు, భూని ముప్పో కలాబోవ నేర్తు, నది నేర్తు నిధి నేర్తు నని ఏల చెప్పంగా, నేరువులన్నయ్యో నేన నేర్తు, నొరులు గారు నాకు నొరులకు నేనవదు, నొంటి వాడ జుట్ట ముఖడు లేడు, సిరియు దొల్లి కలదు చెప్పెద నాటెంకి, సుజనులందు తరచు సొచ్చియుందు. ఎంత పరమాత్మ తత్వాన్ని గురించి చెప్పారు. ఆ వామనుడు, ఎవరివయ్యా నువ్వు? నీకేం కావాలి అని అడిగితే, నేను ఇది అని నేను నీకు ఎలా చెప్తాను అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే, ఓ రాజా, ఇది నాకు నెలవని ఏ రీతి పలుకుతూ, ఓ రాజా, ఇది నేను నివసించే చోట నీకు ఎలా చెప్పగలను? నొక చోట అనక ఎందు నుండ నేర్తు, ఒక్క చోట అనకాక నేను అన్ని చోట్ల ఉంటాను. నెవ్వని వాడనని చేయమని పలుకదు, నేను ఎవరి వాడిని అని అడిగావు, దానికి కూడా నా దగ్గర సమాధానం లేదు. అందరి వాడిని నేను. నా ఎంత వాడనై నడవ నేర్తు, నా అంతటి నేనుంటాను. నేను ఎవరి వాడిని కాను, అందరూ నా వాళ్ళే. నా నడవడి ఇది అని నేను ఎలా చెప్పను? నీ నడవడి అని ఎట్లు ఒక్కాణెంతు, భూని ముప్పో కలబోవ నేర్తు, నా అంతవాడని నేను. ఎక్కడ నా నడవడి ఏంటి అంటే ఏం చెప్తాను? పూనకతో మూడు పోకల్లోనూ ఉంటాను. అది నేర్చుకున్నాను, ఇది అభ్యసించానని ఏం చెప్తాను? నాది నేర్తు నిధి నేర్తు ననియేలా చెప్పంగా, ఇది నేర్చుకున్నాను అది నేర్చుకున్నాను నేను చెప్తాను. అన్ని విద్యలు నావే, నేరు ఊలన్నీయో నేన నేర్తు, మొత్తం విద్యలన్నీ నావే. నాకు పరాయి వాళ్ళంటూ ఎవరు లేరు. నొరులు గారు నాకు నొరులకు నేనవదు, నాకు పరాయి వాళ్ళంటూ ఎవరు లేరు, అందరికీ నేను కావాల్సిన వాడిని. అలా అని నాకు బంధువులు ఎవరు లేరు. నొంటి వాడ జుట్ట మొకడు లేడు, నాకు బంధువులు ఎవరు లేరు, నేను ఒంటరి వాణ్ణి. ముందు నాకు సిరి ఉండేది, సిరియుదొల్లి కలదు చెప్పేదా నాటెంకి, నేను మంచి వాళ్ళతో కలిసి ఉంటాను. నా నివాస స్థానం అదే, మంచి వాళ్ళ హృదయాలలో నేను ఉంటాను
అని పరమాత్మ చెప్పారు. అని అది ఎట్లుండనేమో, సరే అలా ఉంచు, నువ్వు నాకేదో చాలా చెప్తా అన్నావు కదా, నాకు చాలా ఇస్తా అన్నావు కదా, జననాథ నీ మాట సత్యంబు సత్కీర్తిదంబు గులార్హంబు ధర్మయుతము గరుణానువర్తులు ఘనతత్వమూర్తులు గాని మీ కులమందు గలుగరొరలు రణభీరువులు వితరణ భీరువులు లేరు ప్రత్యర్థులర్ధులు ప్రబ్బి కొనిన దాన సౌండిమమున దనుపు దూరధికులై మీ తాతలందరూ మేటి మగలు మీ కులంబునందు మెరయు ప్రహ్లాదుండు మింటి చంద్రు మాట్కి మేలిరుచుల ప్రసిత కీర్తితోడ భవతీయ వంశంబు నీర రాశి భంగి నెగడుచుండు. ఓ బలిచక్రవర్తి, ఓ రాజా, ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నువ్వు అన్నావు నీకేం కావాలో అది ఇస్తాను అని నువ్వు అన్నావు. ఇప్పుడు నువ్వు అన్న మాట ఈ సత్యము, నీ కీర్తినిచ్చేది, నీ కులానికి అర్హమైంది, ధర్మంతో కూడింది. మీ కులంలో పుట్టిన వాళ్ళందరూ కూడా కరుణామూర్తులు, తత్వవేత్తలు. ఇప్పటిదాకా వేరే వాళ్ళు ఎవరు మీ కులంలో పుట్టలేదు. యుద్ధం అంటే భయపడే వాళ్ళు కానీ, కోరిన వాళ్ళకి లేదనే వాళ్ళు కానీ ఎవరు లేరు. చెంతకు ప్రత్యర్థి వచ్చినా సరే అడిగింది లేదనకుండా ఇస్తారు. మీ పెద్దలందరూ సాటి లేని పరాక్రమవంతులు. ప్రహ్లాదుడు మీ తాతగారు, మీ ఇంటిలో మెరిసే పూర్ణచంద్రుడు లాంటి వాడు మీ వంశపాడైన ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడి కీర్తి ప్రతిష్టలు ఆకాశాన్ని అంటుతున్నాయి. గొప్పదైన కీర్తి ప్రతిష్టలతో మీ వంశం సముద్రం లాగా ఉప్పొంగుతోంది. తొల్లి మీ మూడవ తాత హిరణ్యాక్షుండు విశ్వజయంబు చేసి గదాయుధుండై భూతలంబున ప్రతి వీరులంగానక సంచరింప విష్ణుండు వరాహ రూపంబునతను సమయించే తద్భ్రాతయగు హిరణ్య కసిపుండది విని హరి పరాక్రమంబునకు ఆశ్చర్యంబు నొంది తన జయంబును బలంబును పరిహసించి గ్రద్దననుద్దవిడి నద్దనుజమర్దను మందిరంబున కుంజనియే. అప్పుడు అని వామనుడు హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు గురించి బలిచక్రవర్తి దగ్గర చెప్తున్నాడు. మీ పూర్వీకుడైన హిరణ్యాక్షుడు ఉన్నాడు కదా, ఈ విశ్వాన్ని అంతా జయించాడు. గదను ధరించి భూమి మీద తనతో సమానమైన తనను ఎదిరించే వీరుణ్ణి కనిపించక సంచరించేవాడు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అతన్ని వధించాడు. అతని సోదరుడైన హిరణ్యకశిపుడు అది విని హరి పరాక్రమానికి ఆశ్చర్యపోయి హరి యొక్క జయాన్ని బలాన్ని పరిహసిస్తూ హరి యొక్క మందిరానికి వెళ్ళాడు. శూలాయుధాస్తుండై కాలాకృతి వచ్చు ధనుసు గని విష్ణుండున్ గాలగ్నత మాయా గుణశీలతనిట్లని తలంచే చిత్తములోనన్. శూలాన్ని ధరించి ప్రళయకాలంలో యముళ్లాగా వస్తున్న ఆ హిరణ్యకశిపుణ్ణి చూసి సమయాలు తెలిసిన వాడు మాయల మారి అయిన ఆ శ్రీ మహావిష్ణువు తన మనస్సులో ఇలా అనుకున్నాడు అని వామన అవతారంలో ఆ నరసింహ అవతారం గురించి చెప్తున్నారు పరమాత్మ. ఎదురై పోర జయింపరాదితని గాకెందేని నింబోవ భీప్రదుడై ప్రాణుల దోలు మృత్యువు క్రియంబై వచ్చునంచున్ గ్రియావిధుడబ్జాక్షుడు సూక్ష్మ రూపమున నావేశించి నిశ్వాసరంధ్ర దిశన్ దైత్య హృదంతరాళమున ప్రత్యక్ష క్రియా వీరుడై. ఇతన్ని ఎదురుగా నిలిచి పోరి జయించలేము, హిరణ్యకశిపుడిని జయించలేమనని నరసింహావతారంలో అనుకున్నానని చెప్పి బలిచక్రవర్తి దగ్గర ఈ మాయవటువు చెప్తున్నాడు. అలా అని ఎక్కడికైనా పోదామంటే ప్రాణులపైకి మృత్యువులా వస్తాడు అనుకుని ఆ పనిని నెరవేర్చే సామర్థ్యం గల మహావిష్ణువు ఆ దైత్యుని సూక్ష్మ రూపంలో ముక్కురంధ్రం కూడా అతని హృదయంలో ప్రవేశించాడు. దాంతో దైత్య వల్లభుడైన హిరణ్యకశిపుడు జనార్దన్ని మందిరంలోకి ప్రవేశించి అంతటా వెతికిన విష్ణువుని చూడలేకపోయాడు. కోపంతో రాక్షసుడు ఆకాశం, భూమి, స్వర్గలోకం, దిక్కులు, భూమి లోపల అంతటా వెతికాడు. సముద్రాలు వెతికి నగరాలు శోధించి అడవులను పరిశీలించాడు కానీ ఎక్కడా హరి కనిపించలేదు. అప్పుడు తనలో తను ఇలా అనుకున్నాడు. పగవాడు మడియ నోపును జగడేని నెదురు వడడే దేహధారులకు దిగిన ఎడ బగరమేండను బగగొనదగ ధనుతు నుడిగే బ్రాభవ శక్తిన్. నా శత్రువు బహుశా మరణించుంటాడు అనుకున్నట్ట హిరణ్యకశిపుడు. చావకుండా బతుకుంటే నన్ను ఎదుర్కొనేవాడే కదా, బతుకుంటే వైరం కానీ చనిపోయిన వాడితో పగ ఏంటి, అలా అనుకుని హరితో శత్రుత్వాన్ని విరమించి దండయాత్ర ఆపేశాడు. అలాంటి హిరణ్యకశిపుడు మీ ప్రపితామహుడు. ఇలాంటి గొప్ప గుణాలు ఇంకా చాలా ఉన్నాయి. సరే అది అలా ఉండనియ్యి. ఆ తురభూ సురగతి బురు
హా హూతాదులు తన్ను వేడనొకి గొండనుచున్ మీ తండ్రి ఇచ్చే నాయువు నే తన్మాతృడవే నీవు నీ లోకమునన్. ఇంకా నీ తండ్రి సామాన్యుడా? ఇంద్రాదులు బ్రాహ్మణులాగా తను ప్రార్థిస్తే మీ తండ్రి తీసుకోండి అని ఆయువును దానం చేసేసాడు కదా, నువ్వు మాత్రం వాళ్ళకి ఏ విధంగా తీసిపోతావు? ఏలితివి మూడు జగములు దోలితివింద్రాది సురల దొల్లిటి వారింబోలితివి దాన గుణముల చాలితి వీరాక్షసులను సంరక్షింపన్. ఇంకా నీ గురించి చెప్పాలంటే నువ్వు ఎంత గొప్పవాడివి, మూడు లోకాలను పాలిస్తున్నావు, ఇంద్రాది దేవతలందరినీ జయించావు కదా, దాన గుణంలో మీ పూర్వులకు సమానమైన వాడివి, రాక్షసులందరినీ కూడా చక్కగా సంరక్షిస్తున్నావు. అదేనుగాక రాజ్యంబు గలిగనేని భూజ్యులకును యాచకులకు భూమి సురులకున్ భాజ్యముగ బ్రతుకడేనిన్ జాజ్యంబులు వాని జన్మ ధన గేహంబుల్. అంతేకాకుండా పరిపాలనలో ఉన్న రాజులు పూజ్యులైన వారిని గౌరవించాలి, యాచకులకు దానం చేయాలి, విప్రులను సత్కరించాలి. ఇవేమీ చేయని వాళ్ళకి ఎంత ధనము వైభవం ఉన్నా కూడా ఈ జన్మ నిరర్థకమే కదా. రాజ్యంబు కలిగనేనిం భూజ్యులకును యాచకులకు భూమి సురులకున్ భాజ్యముగా బ్రతుకడేనిన్ వ్యాజ్యంబులు వాని జన్మధన గేహంబుల్ అని చెప్పి ఇంకా అంటున్నాడు. వామనుడు బలిచక్రవర్తిని పొగుడుతున్నాడు. మున్నెన్ను దుర్వదాన్యుల నెన్నెడుచో నిన్ను త్రిభువనేషుండనుచున్ ఇన్ని దినంబుల నుండి నెన్నడు నిన్ను పెట్టుమనుచు నిండ్రము సేయన్. దాతలను ఎవరన్నా లెక్కించేటప్పుడు ముల్లోకాల్లోనూ ముందు నిన్నే కీర్తిస్తారు. ఇంతవరకు నాకు ఇది కావాలి అని నేను నిన్ను అడగలేదు, నేను దాత ఎవరున్నారు అని అంటే బలిచక్రవర్తి ఉన్నారు అని చెప్పారు. అంటే ముల్లోకాల్లోనూ నిన్ను మించిన దాతలు ఎవరు లేరు. ఒంటివాడ నాకు నొకటి రెండడుగులు మేర ఇమ్ము సొమ్ము మేరయొల్ల గోర్ఖిదీర బ్రహ్మకోకటి ముట్టెద దాన కొతుక సాంద్ర దానవేంద్ర అనిన పరమయాచ కొనకు ప్రదాత ఇట్లనియే. ఓ రాజా, దానం ఇవ్వాలనే కుతూహలం నీకు చాలా మెండుగా ఉంది కదా, నేనేమో ఒంటరి వాడిని, నాకేం అక్కర్లేదు, సొమ్ములు అక్కర్లేదు, భూములు అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నాకు 3 అడుగుల మేర భూమి ఇస్తే చాలు, దాంతో నా కోరికలన్నీ తీరుతాయి, నేను బ్రహ్మానందాన్ని పొందుతాను. అంటే 3 అడుగుల నేల ఇస్తే 3 అడుగుల నేలలో కూర్చుని తపస్సు చేసుకుంటాను అని అని అడిగిన వామనుడితో బలిచక్రవర్తి చాలా చక్కగా మాట్లాడాడు. వామనుడు అలా మాట్లాడితే బలిచక్రవర్తి ఇలా అన్నాడు. ఉన్న మాటలెల్ల నొప్పును విప్రుండ సత్యగతులు వృద్ధ సమ్మతంబు లడుగదలచి కొంచెం అడిగితివో చెల్ల దాత పెంపు సొంపు దలపవలదే. ఇదేంటయ్యా, నువ్వు నన్ను ఇంత పొగిడావు, ఇంత పొగిడి ఓ విప్రోత్తమా, నువ్వు అన్న మాటలన్నీ కూడా యథార్థమే, అవన్నీ పరమ సత్యాలు, పైగా శ్రేష్ఠులైన వారి చేత ఆమోదించబడినవే. నువ్వు ఇంత జ్ఞానంతో నా దగ్గరకు వచ్చావు, కానీ ఇంత జ్ఞానం ఉన్నవాడివి నన్ను కోరక ఇంత చిన్న కోరికను కోరావేంటి? కోరేటప్పుడు దాత యొక్క అభివృద్ధి, దాతృత్వాన్ని, అతని సంతోషాన్ని తలుచుకోవాలి కదా. మనం ఇప్పుడు ఏదన్నా ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు కాస్త కూరగాయలు ఇమ్మండి అంటే ఎలా ఉంటుంది? అలా అని కాదు కదా. దాత యొక్క గొప్పతనాన్ని కూడా, అతని సంతోషాన్ని కూడా తలుచుకోవాలా. నువ్వు ఇంత చిన్న కోరిక కోరతావేంటి అని అడినాడు బలిచక్రవర్తి. వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాసులన్ వ్యసనూహించితో కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో పసిబాలుండవు నేరవీవడుగా నీ భాగ్యంబులి పాటిగా గసురేంద్రుండు పదత్రయం బడుగా నీ అల్పంబు నీ నేర్చునే. భూభాగాన్ని కోరావా? ఏనుగులను వాంఛించావా? నాన్న నువ్వేం కోరుకుంటున్నావు? 3 అడుగులు అడుగుతున్నావు. అలా కాదు, నీకు అడగడం రావటం లేదు, చిన్నపిల్లాడివి. భూభాగాన్ని కోరావా? ఏనుగులను కోరుకున్నావా? గుర్రాలను కోరావా? పోనీ ఆడపిల్లలందరి యువతులను వీక్షించి కాంక్షించావా? ఇవేమి చేయలేదు. నువ్వు పసిపిల్లాడివి, నీకు అడగడం కూడా తెలియట్లేదు, అందువల్ల ఇలా కోరావు. నువ్వు 3 అడుగుల నేలను భాగ్యంగా భావించావు, కానీ ఇంతటి రాక్షసరాజు ఈ స్వల్పమైన దాన్ని ఎలా ఇస్తాడు అని బలిచక్రవర్తి అన్నాడు. బలిచక్రవర్తి తన సంపదలే గొప్పవి అనే ఆలోచనలో ఉన్నాడు. అలాంటి బలిని చూసి అసలైన మేధస్సు కలిగి ఉన్నవాడైన వామనుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు.
గొడుగు జన్నితమో కమండులువో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామి తంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికెన్. ఎంత అద్భుతమైన పద్యం. గొడుగు జన్నితమో కమండులువో నాకున్ముంజియో దండమో వడుగేనెక్కడ భూములెక్కడ కరుల్ వామాక్షుల స్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షామి తంబైన మూడడుగుల్ మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబున పాలికెన్. ఓ రాజా, వామనుడు ఎంత చక్కగా అంటున్నాడు. నేనేమో బ్రహ్మచారిని, ఉపనయనం అయిన బ్రహ్మచారిని. నాకు ఏదైనా గొడుగు ఇవ్వడమో లేదా యజ్ఞోపవీతం ఇవ్వడమో కమండలమో ఇవన్నీ కూడా దేవతలు ఇచ్చేశారు. మొలతాడు ఇవ్వడమో దండమో ఇవి అన్ని అవసరం. బ్రహ్మచారి నేనెక్కడా, భూములు ఎక్కడా, గజములు యువతులు అశ్వములు ఇవన్నీ నేనేం చేసుకుంటాను, వీటితో నాకేం పని లేదు, ఇవేవి నాకు అక్కర్లేదు, వాటికి నా నిత్య కృత్యాలకు ఏం సంబంధం లేదు. నేను కోరిన 3 అడుగుల మేర కాదనకుండా నాకు ఇయ్యవయ్యా. నా పాలిటికి అదే బ్రహ్మాండం. అంతేకాకుండా వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే. అది కాక ఏది ప్రాప్తిస్తే అది కొంచెమైనా సరే అదే మేలని ఎవరైనా భావించకపోతే ఏదో ఊహలతో ఉంటూ బాధపడే వాళ్ళకి సప్తద్వీపాల్లోని ఐశ్వర్యాన్ని ఇచ్చినా సరే తృప్తిని పొందలేడు. ఏమాయనేమి హరి ఇచ్చిన జన్మమే చాలు. సంతృప్తితో ఉండాలి. ఏది ప్రాప్తిస్తే అది కొంచెమైనా సరే దాంతో సంతృప్తి పొందకపోతే సప్త ద్వీపాల్లో ఐశ్వర్యాన్ని ఇచ్చిన తృప్తి పొందలేరు మానవుడు అని ఇలా అంటున్నాడు వామనుడు. ఆశాపాసము తాగడు నెడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృత మేదిని వలయ సామ్రాజ్యంబు సేకూరియం గాసిం పొందిరిగాక వైన్యగయ భూకాంతాదులు నర్ధ కామాశంబాయగ చేర్చిరేమును నిజ శాంతంబులందూచిరే. ఓ రాజేంద్ర, మనుషుడికి ఈ ఆశ అనే ఆ పాశం ఉందే, అది చాలా పొడవైంది. దానికి అంతం అనేది లేదు. సముద్రం అంత అంతంగా కల భూవలయం అంతా పొందిన రాజులు కూడా శ్రమనే పొందారు కానీ తృప్తిని పొందలేదు. పృథు చక్రవర్తి, గైడు మొదలైన రాజులు కూడా ధనం మీద కామం మీద ఆశను వదులుకోలేదు. అలాగని వాళ్ళ కోరికలు కూడా తీరలేదు. సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంతోషిగాకుంట సంసార హేతువు సంత సంబున ముక్తి సతియు దొరకు పూట పూటకు జగంబుల యదృచ్ఛా లాభతుష్టిని తేజంబుదోన పెరుగు బరితోషహీనత భ్రభసెడి పోవును జలధారణనులంబు సమయునట్లు నీవు రాజవనుతు నిఖిలంబు నడుగుట దగవు కాదు నాకు దగిన కొలది ఏను వేడికొనిన ఈ పదత్రయమును జాలదనక ఇమ్ము చాలు చాలు. ఎలా అంటున్నారంటే వామనుడు, సంతుష్టుడి 3 జగముల పూజ్యుండు, ఎవరైతే లభించిందంతో తృప్తి చెందుతారో అలా సంతృప్తి పొందేవాడు ముల్లోకాల్లో కూడా పూజించదగినవాడు, పూజ్యుడు. అలాంటి వాడికి ఎప్పుడు సుఖం ఉంటుంది. సంతోషం లేకపోవడం, సంతృప్తి లేకపోవడం అనే కారణం చేతే జన్మ పరంపరలు కలుగుతున్నాయి. సంతృప్తి కలవాడికి మోక్షం లభిస్తుంది. తనంత తానుగా లభించిన దాంతో తృప్తి పొందే వాళ్ళ తేజస్సు రోజు రోజుకి పెరుగుతుంది. అలా తృప్తి చెందిన వాళ్ళ తేజస్సు అగ్ని నీటిని చల్లార్చినట్టుగా క్షీణించిపోతుంది. నువ్వు చక్రవర్తిని అని నిన్ను అన్ని ఇవ్వమని అడగడం సమంజసం కాదు. నాకు ఏది అవసరమో అదే అడిగాను. నాకు తగినట్లుగా నేను కోరాను. కాదనకుండా ఆ 3 అడుగులు నాకు ఇస్తే అంతే చాలు అన్నాడు యమనుడు. అని ఇట్లు పలుకుతున్న కర్వునకు నుర్వీదానంబు సేయందలంచి కరకలిత సలిల కలసుండైన వితరణ ముఖరునింగని నిజ విచారయుక్త ధనుజ రాజ్య చక్రుండు శుక్రుండిట్లనియే. ఇలాగా వామనుడు ఎప్పుడైతే నాకు ఏమీ అక్కర్లేదు, నాకు 3 అడుగుల నేల
నువ్వు సంతోషంగా ఇయ్యి అన్నాడు. అలా పలికిన మాయావటువుకి 3 అడుగుల దానం ఇవ్వడానికి సిద్ధపడి బలి చక్రవర్తి చేతిలో నీటితో ఉన్న కలశం తీసుకున్నాడు. అలా తీసుకుని ఆ నీటితో దానం చేస్తాడు. అలా ఉన్న బలి చక్రవర్తితో రాక్షస రాజ్య నిర్మాణ చతురుడైన శుక్రాచార్యుడు ఇలా అన్నాడు. శుక్రాచార్యుడికి తెలిసింది ఈ వచ్చిన వాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువే వచ్చాడు అని. అందుకని శుక్రాచార్యుడు బలి చక్రవర్తితో ఇలా అంటున్నాడు. ధనుజేంద్ర ఈతడు ధరణి సురుడుగాడు దేవ కార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండదితి గర్భంబునన్ కశ్యపాసూనుడై కలిగెనకట ఇరుగ కీతని కోర్కి నిత్యదానంటివి దైత్య సంతతి కుపద్రవము వచ్చు నీ లక్ష్మి తేజంబు నెలవు నైశ్వర్యంబు వంచించి చుదావాసవునకు మనసి జగములెల్ల 3 పాదంబుల నఖిల కాయుడగుచునాక్రమించు సర్వధనము విష్ణు సంసర్జనము చేసి బడుగు పగిది నెట్లు బతికె నీవు. శుక్రాచార్యుడికి తెలిసిపోయింది ఈ వచ్చినవాడు సామాన్యుడు కాదు అని. ఓ రాక్షసరాజా, ఇతడు బ్రాహ్మణుడు కాడు, దేవ కార్యాన్ని సాధించడం కోసం ఆ శ్రీ మహావిష్ణువు కశ్యప ప్రజాపతి కొడుగ్గా అదితిదేవి గర్భమందు పుట్టాడు. ఆ విషయం తెలియక ఇతని కోరిక తీరుస్తానంటున్నావు. దీనివల్ల నీకు ఉపద్రవం వస్తుంది. నీ లక్ష్మి, నీ తేజస్సు, నీ రాజ్యం, నీ ఐశ్వర్యం ఇవన్నీ నిన్ను వంచి మోసం చేసి తీసుకొని పోయి ఆ ఇంద్రుడికి ఇస్తాడు. 3 పాదాలతో 3 లోకాలు ఆక్రమించేస్తాడు చెప్పేశాడు శుక్రాచార్యుడు. సమస్తాన్ని విష్ణువుకు ధారపోసి పేదవాళ్ళ నువ్వు ఎలా బతుకుతావు? 3 అడుగులు అడుగుతున్నాడు అనుకుంటావు. ఆ వచ్చిన వాడు విష్ణువు. ఇతను ఒక్క పదంబున భూమియు నొక్కటాదిద్రివంబు ద్రొక్కి యున్నత మూర్తిన్ దిక్కులు గగనము దానై వెక్కసమయ్యున్ననెందు వెడలేదు చెప్పుమా. ఇతను ఒక పాదంతో భూమిని కొలుస్తాడు, ఇంకో పాదంతో స్వర్గాన్ని ఆక్రమిస్తాడు, దిక్కులు గగనము అన్ని తానే ఉంటాడు. అప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు అని శుక్రాచార్యుడు చెప్పేశాడు బలిచక్రవర్తికి. ఇచ్చెదనని పల్కి ఈకున్న నరకంబు ద్రోవ నీవును సమర్థుడవుగావా ఏ దానమున నాశమే తెంచు నదియును దానంబుగా దండ్రు తత్వ విధులు దానంబు యజ్ఞంబు తపము గర్మంబును దావిత్తవంతుడై తలపవలయు దాన ఇంట గల సర్వధనమును 5 భాగములుగా విభజించి కామమునకు నర్ధమును ధర్మ యశములకాశ్రిత బృందములకు సమత బెట్టునట్టి పురుషుడిందునందు పూర్ణుడై మోదించు దన్ను మాని చేత తగవు కాదు. అదీనుగాక ఈ అర్థంబునందు బహుభంగి బహృచ గీతార్థంబు గలదొక్కటి సావధానుండవయ్యా కర్ణించుము. శుక్రాచార్యుడు చెప్తున్నాడు, ఇదిగో బలిచక్రవర్తి, నువ్వేదో దానం ఇచ్చేస్తానని చెప్తున్నావు, ఇస్తానని చెప్పావు, ఇవ్వకపోతే నరకం వస్తుంది. కానీ నువ్వు ఎంత సమర్థుడు అంటే ఆ నరకాన్ని కూడా తోసిపుచ్చడానికి కూడా నువ్వు సమర్థుడో కాదు. అయితే దాతకు నాశనం కలిగించే దానం ఆ దానమే కాదు, తత్వవిధులు అంటారు. అలా అని దానము, యజ్ఞము, తపము, కర్మము ఈ 4 తను ధనవంతుడైనప్పుడు చేయాలి. తన వద్ద ఉన్న సర్వధనాన్ని 5 భాగాలుగా విభజన చేసుకోవాలి. కామానికి 1 భాగం అట్టే పెట్టాలి, అర్థానికి 1 భాగం అట్టే పెట్టాలి, ధర్మానికి 1 భాగం అట్టే పెట్టాలి, కీర్తికి 1 భాగాన్ని అట్టే పెట్టాలి. తనను ఆశ్రయించి ఉన్న వాళ్ళకి సమానంగా పంచేవాడు ఇహలోకంలోనూ పరలోకంలోనూ పూర్ణ జీవితాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేస్తానంటున్న ఈ 3 అడుగులు తనకు మాలిన ధర్మం అవుతుంది. అందుకని తనకు మాలిన ధర్మం పనికిరాదు. అది కాకుండా ఈ విషయంలో ఋగ్వేదంలో చెప్పే సూక్తి ఒకటి ఉంది, దాన్ని చెప్తాను విను. నేను అంగీకరించిన నఖిలంబు ఓవుచో ననృతంబుగాదు లేదని ననధిప ఆత్మ వృక్షమ మూలం అనృతంబు నిశ్చయ మనృత మూలము గల్గనాత్మ సెడదు పుష్ప ఫలములాత్మ భూజంబునకు సత్య మామ్రాను బ్రతుకమి నదియు చెడును ఫల పుష్పములు లేక పససిడి వృక్షంబు మూలంబుతో వృద్ధి పొందుగాదే చేటు గొరతయులగిమయు చెందకుండ నిత్య పురుషుండు సెడకుండు నిద్ధ చరిత కాక అంచిత సత్య సంగతి నటంచు నిజ ధనం వర్ధికిచ్చిన నీకు లేదు.
నువ్వు కనుక ఇప్పుడు ఇచ్చావంటే నీకు ఇంక ఏమి మిగలదు అని చెప్పేశాడు శుక్రాచార్యుడు. ఓ సచ్చరిత్ర, ఓ బలిచక్రవర్తి, ఇస్తానని చెప్పినా సరే దేన్ని ఇస్తే సమస్తం పోతుందో దాన్ని ఇవ్వడం కుదరదు అని చెప్పడం చేత అసత్య దోషం కలగదు. ఆత్మ అనే వృక్షానికి మూలం అసత్యమే. అసత్యం మూలంగా కల ఆత్మ ఎప్పటికీ చెడిపోదు. ఈ ఆత్మ అనే వృక్షానికి సత్యమే పువ్వులు పళ్ళు. కానీ మూలం బతకపోతే చెట్టు వాడిపోతుంది కదా, పూలు పళ్ళు చెడిపోతాయి. అవి లేకపోయినా మొదలు బాగుంటే వృక్షం బాగుంటుంది. కాబట్టి మూలానికి చేటు రాకుండా, కొరత లేకుండా, నలుగురిలోనూ పలచన కాకుండా దానమిచ్చే దాత చెడిపోడు. అలా కాకుండా సత్యం కోసం దానం చేస్తే చివరికి మిగిలేది ఏమీ ఉండదు, నీకేమీ మిగలదు అని చెప్తూ, సర్వమైన చోట సర్వధనంబులు నడుగలేదటంతు ననుతమాడు చెనటి పందనేమి సెప్ప ప్రాణము తోడి శవము వాడు వాని జన్మమేలా. సమస్తాన్ని కలిగుండి కూడా వాటిని అడిగితే లేదని చెప్పరాదు. అలా అసత్యం పలికేవాడు నీచుడు, పిరికివాడు. అలాంటి వాడి గురించి చెప్పేదే ఉంది. ప్రాణం ఉన్నవాడు చనిపోయిన వాడితో సమానం, వాడి జన్మ వ్యర్థం. కానీ ఇందులో ఒక విశేషం ఉంది, దాన్ని విను. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు నఘము వ్రొందడధిప. ఈ పద్యం చాలా పాపులర్. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మ రక్షణ మందు బొంకవచ్చు నఘము వందడధిప. ఓ రాజా, స్త్రీల విషయంలో, వివాహం విషయంలో, ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగినప్పుడు, భయపడిన గోవులు బ్రాహ్మణులను రక్షించేటప్పుడు అబద్ధం చెప్పడంలో దోషం కాదు, దానివల్ల ఎలాంటి పాపము కలగదు. ఇదే శుక్రాచార్య నీతి అంటారు. కులమున్ రాజ్యము దేజమున్ నిలుపు మీ కుబ్జుడు విశ్వంభరుండలతింబోడు త్రివిక్రమ స్ఫురణ వాడై నిండు బ్రహ్మాండముంగలడే మాన్పనొకండు నా పలుకుల కర్ణింపు కర్ణంబులన్ వలదీదానము గీనమున్ వనుపుమా వర్ణిన్ వదాన్యోత్తమా అని ఇట్లు హితంబు పలుకుతున్న కులాచార్యునకు క్షణమాత్ర నిమీలత లోచనుండై యశస్వి ఇట్లనియే. శుక్రాచార్యుడు చెప్తున్నాడు, ఓ వదాన్యోత్తమ, ఓ బలిచక్రవర్తి, నీ కులాన్ని, రాజ్యాన్ని, నీ తేజస్సును కాపాడుకో. ఈ పొట్టివాడు ఉన్నాడే, వీడు సామాన్యుడు కాదు, చాలా గట్టివాడు. వీడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువయ్యా. వీడు ఊరికే పోడు, 3 అడుగులు అడిగి బ్రహ్మాండం అంతా నిండిపోతాడు. ఇతడిని అడ్డుకోవడం ఎవరి తరము కాదు. నా మాటలను ఆలకించు, దానం వద్దు, గీనం వద్దు, వచ్చిన వాడిని వెళ్ళిపోమని చెప్పు. ఇదేం తప్పు కాదు, ఎందుకంటే ధనము, మానము, ప్రాణము పోయేటప్పుడు చెప్పచ్చు అని ఈ ప్రకారం తనకి హితం చెప్తున్న శుక్రాచార్యుడితో కొంచెంసేపు కళ్ళు మోసుకుని ఆలోచించట బలిచక్రవర్తి. ఆలోచించిన తర్వాత బలిచక్రవర్తి ఇలా అన్నాడు, నిజమానతిచ్చితి నీవు మహాత్మక మహిని గృహస్థ ధర్మంబు నిధియు వ్యర్థంబు కామంబు యశమును వృత్తియు నెయ్యది ప్రార్థింపనిత్తుననియు నర్ధలోభంబున నర్ధి బొమ్మనుటెట్లు పలికి లేదను కంటే పాపమెద్ది ఎట్టి దుష్కర్ముని నే భరించెదగాని సత్యహీనని మోవజాల ననుచు బలుకదే తొల్లి భూదేవి బ్రహ్మతోడ సమరమున నుండి తిరుగక చచ్చు కంటే బలికి బొంకక నిజమున బరగు కంటే మానధనులకు భద్రంబు మరియు గలదే. బలిచక్రవర్తి మహానుభావుడు ఎంత చక్కగా మాట్లాడాడు. ఓ మహాత్మా, నువ్వు చెప్పింది నిజం, అది గృహస్థ ధర్మం కూడా. కానీ అర్థము, కామము, యశస్సు, వృత్తి, వీటిలో ఏది అడిగినా ఇస్తానని చెప్పాను కదా. తిరిగి ధనం మీద ఆశతో దానం అడిగిన వాడిని పొమ్మని ఎలా చెప్తాను నేను? ఆడిన మాట కాదనడం కంటే పాపం అనేది ఇంకోటి ఉంటుందా? పూర్వం భూదేవి ఎలాంటి దుర్మార్గుడినైనా నేను భరిస్తాను, కానీ అబద్ధాలు చెప్పేవాడిని, సత్యహీనుణ్ణి మొయ్యలేను అని అందట కదా. యుద్ధరంగం నుంచి ప్రాణభీతితో వెనుదిరిగి రావడం కంటే వీర మరణాన్ని పొందడమే శ్రేయస్కరం కదా. అలాగే ఇస్తాను అని చెప్పి పలికి లేదనడం కంటే మానధనులైన వారికి మరొక దోషం ఉంటుందా అని ధాత్రిని హలికునకును
సుక్షేత్రము బీజములునొకట చేకురు భంగిన్ చిత్రముగా దాతకీవియు బాత్రము సమకూరు నట్టి భాగ్యము కలదే. రైతుకు సుక్షేత్రము, మంచి విత్తనాలు రెండు ఒక చోట దొరికినట్టుగా దాతకు పాత్రతను చేకూర్చే ఉత్తముడికి దానం ఇవ్వడం కంటే మరో భాగ్యం ఉంటుందా అని ఎంత అద్భుతమైన పద్యాన్ని పోతనామాచుల వాళ్ళు ఇక్కడ ఆ బలిచక్రవర్తి నోట పలికిన మాటను ఇక్కడ మనకి ఇచ్చారు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవందాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరతిరే ఇక్కాలమున్ భార్గవా. అద్భుతమైన పద్యం, మనందరం గుర్తుంచుకోవాల్సిన పద్యం. కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే శిబి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కులు వారలన్ మరతిరే ఇక్కాలమున్ భార్గవా. ఓ శుక్రాచార్య, ఓ భృగు వంశస్థుడా భార్గవ, పూర్వం రాజులు ఎంతమంది లేరు, ఎంతమంది పరిపాలించలేదు, వాళ్ళంతా రాజ్యాలను అహంకారంతో పరిపాలించారు కదా. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరైనా ఈ సిరి సంపదలను మూట కట్టుకుని వెళ్ళారా, తీసుకెళ్లారా? కనీసం భూమి మీద అలాంటి వాళ్ళ పేరైనా ఉందా? శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ప్రీతితో కీర్తి కోసం అడిగిన వాళ్ళ కోరికలన్నీ తీర్చారు. అలాంటి వాళ్ళని ఇప్పటికీ లోకం మరచిపోలేదు కదా. ఊడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున గురుచై ఎడిగెడినట నన్ను బోటికి నిడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహానుభావ, ఎడతెగకుండా యజ్ఞాలు యాగాలు చేసిన, వ్రతాలు చేసినా కనిపించని ఆ మహావిష్ణువు విశ్వరూపుడు నేడు తన రూపిని చిన్నది చేసేసుకుని కుంచింపజేసుకుని నా వద్దకు వచ్చి భిక్షను అడుగుతున్నాడు. అలాంటి వాడు కోరుకున్నది ఇవ్వడం కంటే నాకు ఇంకా కావలసింది ఇంకేముంటుంది. మరొక అద్భుతమైన పద్యం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. అద్భుతం పద్యం, అద్భుతం. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోల తటిపై బాలిండ్లపై నూత్న మర్యాదంజెందు కరంబు గ్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. శుక్రాచార్యులతో చెప్తున్నారు బలిచక్రవర్తి, నా ముందు చెయ్యి చేస్తున్నాడు ఈయన, ఈ వామనుడు నా ముందు చేతిని చేతి అడుగుతున్న ఇతని చెయ్యి ఎంత గొప్పది, ఎంత ఘనమైంది. సాక్షాత్తు లక్ష్మీదేవిని అలరించగలిగిన చెయ్యి. ఆవిడ ఆ లక్ష్మీదేవి యొక్క ముందర కొప్పు మీద ఉంటుంది, తర్వాత ఆవిడ శరీరం మీద ఉంటుంది, ఉత్తరీయం మీద ఉంటుంది, ఆవిడ కాళ్ళ మీద ఉంటుంది, ఆవిడ బొగ్గల్ని నిమురుతుంది అని ఆవిడ శరీరాన్ని రాస్తుంది. అన్ని మర్యాదలు చెందే ఆకారం, అలాంటి గొప్పదైన హస్తం ఇవాళ నా చేతి కింద ఉండి పైన నా చెయ్యి ఉండడం నా అదృష్టం కదా. ఈ రాజ్యం, ఈ అదృష్టం, ఆ అదృష్టం ముందర ఈ రాజ్యం ఏం పాటిది? ఈ రాజ్యము శరీరం ఇదేమన్నా శాశ్వతమా? ఎప్పటికీ నశించేవే కదా. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన గులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పోహరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన నౌదిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమాధీవర్య వెయ్యేటికిన్. ఆచార్య, నాకు ఎలాంటి దుర్గతి ప్రాప్తించినా నాకేం పర్వాలేదు, బంధనం ప్రాప్తించిన, నా రాజ్యం పోయినా, నాకు మరణమే ప్రాప్తించిన, నా కులానికి ముప్పొచ్చినా సరే రాని, జరగవలసింది జరగని. శివుడైనా విష్ణువైనా బ్రహ్మదేవుడైనా నా మాటకు తిరుగులేదు. మాట తప్పి నా నాలుక మరొకటి మాట్లాడదు, పలకలేదు. నేను ఆ వటువును వెళ్ళిపోమన్ను, నేను దానం ఇస్తాను. నొడివినంత పట్టు నుసలక ఇచ్చుచో నేల కట్టు విష్ణుడేటి మాట
గట్టెనేని దాన కరుణించి విడుచును విడువకుండ నిమ్ము విమల చరిత. విమల చరిత, వారు కోరినది మనం ఇస్తే విష్ణు మాత్రం ఎందుకు బంధిస్తాడు నన్ను? ఒకవేళ బంధించిన తిరిగి కరుణతో ఆయనే విడిచిపెడతాడు. సరే, ఒకవేళ విడిచిపెట్టకపోతే పోని. మేరుదల క్రిందైనను బారావారంబులింక వారినలోలో దారుని రజమైపోయిన దారాధ్వము బద్ధమైన తప్పక ఇత్తున్. మేరు పర్వతం తలకిందులైపోయినా సరే, సముద్రాలు ఇంకిపోయినా సరే, ఈ భూమండలం అంతా నశించిపోయినా సరే, మిన్ను విరిగి మీద పడ్డా సరే, నేను మాత్రం ఆడిన మాట తప్పను. నేను ఇవ్వాలనుకున్న దానాన్ని తప్పక ఆ వచ్చిన వాడు విష్ణువైనా సరే ఇస్తాను అని. ఎన్నడుంబరు వేడబోడట ఏకలుండట కన్నవా రన్నదమ్ములునైన లేరట అన్ని విద్యల మూల గోష్ఠి నెరింగిన ప్రోడ జగ్గుజ్జట చేతులొగ్గి వసింపని చిన్ని పాపని ద్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఎంత బాగుందో! ఎన్నడుంబరు వేడబోడట ఏకలుండట కన్నవారన్నదమ్ములు నైనలేరట అన్ని విద్యల మూల గోష్ఠి నెరింగిన ప్రోడగుజ్జట చేతులొగ్గి వసింపని చిన్ని పాపని ద్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా. ఓ సత్పురుష, ఈ వటువు ఇదివరలో ఎవరిని ఏది యాచించిన వాడు కాదట. ఒక్కడైన వాట, తల్లిదండ్రులు గాని అన్నదమ్ములు గాని ఎవరూ లేనివాట, సకల విద్యాసారాన్ని కలుగున్నవాట. అలాంటి వాడు నా ముందు చేయి చాచి అడుగుతుంటే కాదని ఎందుకు నా మనస్సు అంగీకరించడం లేదు అని ఇట్లు సత్య పదవి ప్రమాణ తత్పరుండును వితరణ కుతూహల సత్వరుండును విమల యశస్కుండును దృఢ మనస్కుండును నియత సత్య సంధుండును నర్ధిజన బంధుండును నైన బలింజూచి శుక్రుండు కోపించి మదీయ శాసనం అతిక్రమించితివిగావున శీఘ్ర కాలంబున పదభ్రష్టుండవు గమ్మని శాపంబిచ్చే బలియును గురు శాపతప్తుండయ్యు ననృత మార్గంబునకు అభిముఖుండుగాకుండే అని. ఈ విధంగా తనన్న మాటకు కట్టుబడి సత్యవాక్కు నుంచి వైదొలగలేదు బలి చక్రవర్తి. వితరణ చేయటంలో, దానం చేయడంలో కుతూహలం చూపించాడు. ఆ స్వచ్ఛమైన కీర్తి కలవాడు, దృఢమైన మనస్సు కలవాడు, అర్ధులకు బంధువు అయిన బలిచక్రవర్తిని చూసి శుక్రాచార్యుల వరకు చాలా కోపం వచ్చింది. కోపంతో నా శాసనాన్ని అతిక్రమించావు కాబట్టి శీఘ్ర కాలంలో నువ్వు పదభ్రష్టుడు అయిపోతావు అని చెప్పించాడు. అయితే బలిచక్రవర్తి గురువు గారు కోపంతో శాపం ఇచ్చినా చెలించలేదు. అసత్య మార్గం వైపు మళ్ళకుండా నిశ్చలంగా ఉండిపోయాడు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. బ్రతుక వచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాకలేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట తిరుగలేరు మానధనులు. మానధనులైన వాళ్ళు అన్ని కష్టాలు చుట్టుముట్టినా సరే, పేదరికం వచ్చినా సరే, తన జీవన మార్గానికి అపాయం వాటిల్లి చేటు కలిగినా సరే, ప్రాణాపాయమే సంభవించినా సరే మాట తప్పరు కదా. అయ్యవసరంబున ధనుజలోకనాథు దైత వింధ్యావళి రాజవతన మద మరాళ గమన వటుని కాళ్ళు కడుగ వరహేమ ఘటమున జలము తెచ్చే భర్త సన్న ఎరిగి. అయ్యవసరంబున కపట వటువునకు నద్దానవేంద్రుండిట్లనియే. అప్పుడు రాక్షసరాజైన బలిచక్రవర్తి భార్య, ఆవిడ పేరు వింధ్యావళి. ఆవిడ చాలా అందగత్త, బహు సుందరంగి, చంద్రుణ్ణి పోలిన ముఖాన్ని కలిగి ఉన్న ఆవిడ భర్త సంజ్ఞను గ్రహించి రాజహంస లాంటి నడకతో వామనుడి కాళ్ళు కడగడం కోసం బంగారు పాత్రలో జలాన్ని తీసుకొచ్చి బలికి అందించింది. అప్పుడు ఆ కపట వటువుతో బలి చక్రవర్తి ఇలా అన్నారు: రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబు లేదన కిత్తున్ దెమ్మా ఎడుగుల నిటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయన్. ఓ బాలక శ్రేష్ఠ, రావయ్యా, నువ్వు కోరుకున్న దాన్ని లేదనకుండా ఇస్తాను. నీ పాదాలను కడగనియ్యవయ్యా, ఇంకా ఆలస్యం దేనికి అని అన్నాడు బలి చక్రవర్తి. అని విని బలి దైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిన్ జలజాతాక్షుడు సాత్యయోగి
సుమన సంప్రార్థిత శ్రీద ముంగలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరి కాశాదమన్ నళినామోదము రత్నను పురిత నానా వేదముం వాదమున్. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి తన రెండు చేతులతోనూ కడిగేందుకు వీలుగా తన కుడి పాదాన్ని ముందు సాచాడు. ఆ పాదం యోగులు దేవతలు కోరుకునే సంపదలను తీర్చగలిగిన పాదం. భక్తితో ప్రణమిల్లిన శ్రీ మహాలక్ష్మి లలాటనందరి కస్తూరి పంకంతో కూడి ఉన్న పాదం. పద్మాల పరిమళంతో గుబాళించే పాదం అది. అంతేకాదు వేదరాశిని అందగా అమర్చుకున్న పాదం అది. దివ్యమైన పాదం. సురలోక సముద్ధరణము నితర శ్రీకరణమఖిల నిగమాంతాలం కరణము భవ సంహరణము హరిచరణము నీట గడిగిన సురోత్తముడున్. దేవతలను ఉద్ధరించేది, నిత్యము శుభాలను ప్రసాదించేది, అఖిలమైన ఉపనిషత్తులకు అలంకార ప్రాయమైనవి, భవబంధాలను దూరం చేసేవి అయిన ఆ పాదాలను కడగడం మొదలెట్టాడు బలిచక్రవర్తి. ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామ పాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబునందల్లుకొని వార్చి దేశ కాలాది పరిగణనంబు చేసి. ముందు బలిచక్రవర్తి ముందు కుడి పాదాన్ని కడిగారు. ఆ తర్వాత ఎడమ పాదాన్ని కూడా కడిగి ఆ పావన జలాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు. ఆ తర్వాత ఆచమనం చేశాడు. చేసి దేశము కాలము మొదలైన వాటిని పరిగణించాడు. పరిగణించి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణిం దాస్యామి యంచున్ క్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసె భువనం ఆశ్చర్యముందొందగన్. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్త్రుండై ధనుజేశ్వరుండు పడుగుంచే సాచి పూజించి బ్రహ్మ ప్రీతమ్మని ధారవోసె భువనం ఆశ్చర్యము పొందగన్. తర్వాత వామనుణ్ణి పూజించి బ్రాహ్మణుడవు, ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు, విష్ణు స్వరూపుడవు, వేదముల యొక్క ప్రామాణికత్వం తెలిసిన వాడవు అయినా నీకు నేను 3 అడుగుల నేలను దానం చేస్తున్నాను అని బలి చక్రవర్తి పలుకుతూ పరమాత్మనికి ప్రీతి కలుగ్గాక అని నీటిని ధారపోశాడు. అది చూసి సకల లోకాలు ఆశ్చర్యం పొంది. అప్పుడు నీరధారబడగనీక ఎడ్డంబుగా గలస రంధ్రమాపగాను తెలిసి హరియుగావ్యునేత్ర మటగుషాగ్రంబున నడువ నేక నేత్రుడయ్యనతడు. ఆ సమయంలో నీటిధార కిందికి పడకుండా ఉండడం కోసం ఈగలాగా మారిపోయాట శుక్రాచార్యులు. మారి అంటే బలిచక్రవర్తి అంటే ఇష్టం. కలస రంధ్రానికి అడ్డంగా వచ్చి ఆపేశాడు నీళ్ళని. ఆ సంగతి గ్రహించిన శ్రీహరి దర్భ తీసుకుని మనతో ఏదో పురుగు చేరింది అని కమండలం కొమ్ములో పొడిచాడు. పొడిచేసరికి ఒక కన్ను కాస్త పోయింది. ఏకనేత్రుడయ్యాడు శుక్రాచార్యుడు. అంతటా అమరారాతి కరాక్షతోగ్జిత పవిత్రాంభక్కణ శ్రేణికి గమలాధీశ్వరుడొడ్డే ఖండిత దివౌక స్వామి జిన్మస్థ ముంగమలాకర్షణ సుప్రశస్తము రమాకాంతాకచోపాస్తమున్ విమల శ్రీకుచ శాత చూచుక తటీ విన్యస్తమున్ హస్తమున్. అటు పిమ్మట ఆ బలిచక్రవర్తి ధారపోసిన పవిత్రమైన జలబిందువులకు శ్రీహరి తన చేతిని ముందుకు చాచాడు. ఆ చెయ్యి ఎలాంటిది? అసురుల శిరస్సు ఖండించగలిగింది. కమలాదేవిని ఆకర్షించడంలో ప్రశస్తమైంది. రమాదేవి యొక్క శిరోజాల చేత సేవించబడేది. విమలమైన లక్ష్మీదేవి యొక్క కుచాగ్రాల మీద మన్ననను పొందింది. ముని జన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జలకణధారన్ ధనుజేంద్ర నిరాధారను వనజాక్షుడు గునియే బలి వివర్జిత ధారన్. మునిజనుల యొక్క నియమాలకు ఆధారమైంది. అసుర యువతుల కన్నీటి ధారలకు కారణమైంది. రాక్షస రాజులను నిరాధారులను చేసేది అయిన ఆ జలధారను బలి చక్రవర్తి నుండి వామనుడు స్వీకరించాడు.
కమల నాభు నెరిగి కాలంబు దేశంబు నెరిగి శుక్రు మాటలెరిగి నాశమెరిగి పాత్రమనుచు నిత్య దానము బలి మహివధాన్యుడురుడు మరియు గలడే. వచ్చినవాడు కమలనాభుడు అని తెలుసుకొని కూడా కాలాన్ని దేశాన్ని తెలుసుకొని శుక్రాచార్యుల యొక్క మాటలు ఆలకించి కూడా తనకు ముప్పు వాటిల్లుతుందని గ్రహించి కూడా అయినా సరే పాత్రతను ఎరిగి గుర్తెరిగి యోగ్యుడైన వానికి దానం ఇచ్చాడు బలిచక్రవర్తి. అలాంటి మహాదాత ఈ లోకంలో ఇంకెవరైనా ఉన్నారా? బలి చేసిన దానమునకు నలిన అక్షుడు నిఖిల భూత నాయకుడగుటం గల కలమని దశ దిక్కులు బలి బలి అని పొగడే భూత పంచకమనగా. ఓ రాజా, హరి నిఖిల భూతములకు నాయకుడైన కారణంగా బలిచక్రవర్తి దానం చేయగానే దిక్కులన్నీ తేజోవంతమైన పంచభూతములు భళి భళి అంటూ పొగిడే. క్షితి దానమిచ్చునతడును నతి కాంక్ష పరిగ్రహించునతడును దురితచ్యుతులై శతవత్సరములు శతముఖలోకమున క్రీడ సలుపుదురెలమెన్. వామనుడు బలితో ఇలా అన్నాడు, ఈ భూమిని దానం ఇచ్చేవాడు, కోరికతో పరిగ్రహించేవాడు, వీళ్ళిద్దరూ సమస్త పాపాలు పోగొట్టుకొని 100 సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వేచ్ఛా విహారం జలుపుతారు. అట్లుగావున నే దానంబును భూదానంబునకు సదృశంబు కానేరదు. కావున వసుంధరా దానం విచ్చితి ఉభయలోకంబులం కీర్తి సుకృతంబులు వడయమని పలికి ఎమ్మాయావటుండిట్లనియే. ఇది ఏమి వేడి తినని మదివగవగ ధారవోయు మా సత్యము పెంపొదవగ గోరిన అర్థం విధి ఇచ్చట ముజ్జగంబులిచ్చుట మాకున్. నువ్వు నువ్వు నేను ఇద్దరం కూడా ఇంద్రలోకంలో స్వేచ్ఛ విహారం సలుపుతాము. ఎందుకంటే ఏ దానము కూడా భూదానానికి సాటి రాదు. నువ్వు భూదానం చేసి ఉభయ లోకాల్లోనూ కీర్తి సుకృతాలు పొందుతావు అంటూ ఆ మాయావటుడు ఇదేం కోరిక అని చింతించకుండా నాకు దానం ఇయ్యి, సత్యం వర్ధిల్లేట్టుగా నేను కోరాను, నాకు ఈ 3 అడుగులు ఇస్తే నువ్వు 3 లోకాలు ఇచ్చినట్లే అని పలికిన వటుని పలుకులకు హర్ష నిర్భర చేతస్కుండై వైరోచనుండు. పుట్టి నేర్చుకొనిన పుట్టక నేర్చెను చిట్టి బుద్ధులిట్టి పొట్టు అడుగు బొట్టనున్న వెల్ల భూమెలు నవ్వి జలమి ధరిని దానమిచ్చినప్పుడు. అలా పలికిన మాయావటు మాటలకు బలిచక్రవర్తి చాలా సంతోషించాడు. సంతోషిస్తూ ఇలా అనుకున్నాడు, ఈ వటువు పుట్టి నేర్చుకున్నాడు, పుట్టక ముందు నేర్చుకున్నాడు, ఈ పొట్టి వడుగు పొట్టలో ఉన్నవన్నీ మాయలే నవ్వుకుంటూ భూమిని సంతోషంగా దానం చేశాడు. ఇక్కడ ఈ సంచికని ఆపుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. జై శ్రీకృష్ణ.